హైదరాబాద్ శివారు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన సైకిల్ ట్రాక్ డ్యామేజ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. తమ హయాంలోనే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ పెంచామంటూ కేసీఆర్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ట్రాక్ డ్యామేజ్ అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఏడాదిన్నర కాకముందే సైకిల్ ట్రాక్ డ్యామేజ్ అంశంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. 23 కిలోమీటర్ల మేర నిర్మించిన సైకిల్ ట్రాక్ ను అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనిని నిర్మించేందుకు 95 కోట్లు ఖర్చు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని చెప్పినా ఎందుకింత తొందరగా ట్రాక్ డ్యామేజ్ అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పేపర్ మీద మాత్రమే ఖర్చు చూపించారా లేదా నిజంగా అంత ఖర్చు పెట్టారా అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అసలు సైకిల్ ట్రాక్ నిర్మాణం ఎలా జరిగింది, అంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందనే అంశంపై మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వీస్ రోడ్డుకి ఆనుకొని గత ప్రభుత్వం సైకిల్ ట్రాక్ ను నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపుగా 23 కిలోమీటర్ల మేర 95 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఈ సైకిల్ ట్రాక్ ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, చాలా వరకు క్రాక్స్ వచ్చాయి, డ్యామేజ్ అయినాయి అనేటువంటి వార్తలు విమర్శలు వస్తున్నాయి. ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. సైకిల్ ట్రాక్ ఎట్లా ఉంది, అంతర్జాతీయ ప్రమాణాలతో చేశామని చెప్తా ఉన్నారు. మరి డ్యామేజ్ అయిన చోట ఏమైనా రిపేర్లు చేశారా, నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ సైకిల్ ట్రాక్ నిర్మించారా? గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్ కు ముందు హడావిడిగా సైకిల్ ట్రాక్ ని ప్రారంభించాల్సిందే అని గత ప్రభుత్వం ఒక టార్గెట్ గా పెట్టుకొని అక్టోబర్ 2, 2023లో సైకిల్ ట్రాక్ ని ప్రారంభించింది. మొత్తం నానక్రామ్గూడ నుంచి అప్పా జంక్షన్ వరకు, కొల్లూరు నుంచి నార్సింగ్ వరకు ఇట్లా 2 స్ట్రెచ్ల మేర దాదాపుగా 23 కిలోమీటర్ల మేర 95 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి సైకిల్ ట్రాక్ పైన ప్రస్తుతం అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్కొక్క కిలోమీటర్ కి దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు హెచ్ఎండి అధికారులు గతంలో ఖర్చు పెట్టారు. మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ హయాంలోనే ఈ సైకిల్ ట్రాక్ అనేది అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అధికారులు కానీ అప్పటి మున్సిపల్ మంత్రి కానీ చెప్తే ప్రస్తుతం పరిస్థితిగో మనం క్లియర్ గా చూడొచ్చు. ఈ సైకిల్ ట్రాక్ మీద ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందో గమనిస్తే చాలా వరకు మనకి ఈ విధంగా క్రాక్స్ కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడితే ఇంత తొందరగా క్రాక్స్ వస్తాయా అనేటువంటి విమర్శలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. దాదాపుగా 95 కోట్ల రూపాయలని చెప్తున్నారు. 95 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎందుకు ఇంత తొందరగా సైకిల్ ట్రాక్ మీద క్రాక్స్ వస్తాయి, వర్షం పడినప్పుడు ఇక్కడ వాటర్ ఎందుకు స్టాగ్నెట్ అవుతాయి, ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు ఎక్కువ వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఈ సైకిల్ ట్రాక్ మీద గమనిస్తే కిలోమీటర్ల కొద్దీ మనకి ఈ విధమైనటువంటి క్రాక్స్ ఈ సైకిల్ ట్రాక్ పైన కనిపిస్తున్నాయి. వట్టినాగులపల్లి, దాని తర్వాత అప్పా జంక్షన్ దగ్గర కావచ్చు, దాని తర్వాత నార్సింగి దగ్గర కావచ్చు, కొల్లూరు వెళ్లేటువంటి రోడ్డు మీద చాలా వరకు మనకి ఈ క్రాక్స్ వచ్చినటువంటి పరిస్థితి సైకిల్ ట్రాక్ మీద. మనం ఒక్కసారి ఇటువైపు ఒకసారి గమనిస్తే ఈ సైకిల్ ట్రాక్ ని మొత్తం సిమెంట్ తో దీన్ని ప్యాచ్ వర్క్ చేసేటువంటి ప్రయత్నం హెచ్ఎండి అధికారులు చేస్తే అయినప్పటికీ కూడా క్రాక్స్ పూర్తి స్థాయిలో క్లోజ్ కాలేదు. గతంలో ఈ క్రాక్స్ వచ్చినప్పుడు దీన్ని ప్యాచ్ వర్క్ చేశారు. ప్యాచ్ వర్క్ చేసినప్పటికీ కూడా మళ్ళా క్రాక్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు ఇంత క్రాక్స్ వస్తున్నాయి అనేది హెచ్ఎండి అధికారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ అధికారులతో మనం మాట్లాడితే వాటర్ వర్క్ సంబంధించినటువంటి పైప్ లైన్ ఈ సైకిల్ ట్రాక్ కింద నుంచి వెళ్తుంది, దాని కారణంగానే ఈ సైకిల్ ట్రాక్ మీద క్రాక్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హెచ్ఎండి అధికారులేమో వాటర్ బోర్డు పైన నెపం నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో బైసైకిల్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ విమర్శలు చేస్తా ఉన్నారు. ఒకసారి మనం ఈ ట్వీట్ చూడొచ్చు. బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి ట్వీట్ మనము క్లియర్ గా చూడొచ్చు. దీని మీద చాలా ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అధికారికి కానీ, జిహెచ్ఎంసీ అధికారులకు కానీ, హెచ్ఎండి అధికారులకు కానీ ట్వీట్ చేస్తే కింద చూడొచ్చు ప్రోగ్రెస్ తర్వాత ఇట్లా ఈ విధంగా రిపేర్ చేస్తున్నట్లు ఎంత పెద్ద క్రాక్స్ వచ్చాయో క్లియర్ గా గమనించవచ్చు. ఈ ట్వీట్స్ ద్వారా అనేక ప్యాచ్ వర్క్స్ కూడా మనకు క్లియర్ గా కనబడతా ఉన్నాయి. మనం ఒక్కసారి చూడొచ్చు ఏ విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని చెప్పారు, కానీ తర్వాత ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందని కింద చూడొచ్చు. దిస్ ఈస్ షాకింగ్, ద ట్రాక్ డజంట్ క్యారీ ఇనఫ్ లోడ్ ఫర్ కాన్సన్ట్రేట్ కాంక్రీట్ అండర్నీత్ టు క్రాక్ ఓపెన్. అంటే ఇంత పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా విమర్శలే.
గత మున్సిపల్ మంత్రి కేటీఆర్ పైన అనేక విమర్శలు వస్తానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ విధంగా సైక్లిస్ట్ కి సంబంధించిన వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. సో మనం ఇటు కనుచూపు మేర మన ఎంత దూరం చూస్తే అంత దూరం మేర మనకి క్రాక్సే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తము ఈ విధమైనటువంటి క్రాక్స్ వస్తే హెచ్ఎండి అధికారులు దీన్ని బయటికి రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు హెచ్ఎండికి సంబంధించినటువంటి అప్పుడు ఎవరు పనిచేస్తారు ఈ సైకిల్ ట్రాక్స్ పైన అనేది ప్రధానంగా దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అరవింద్ కుమార్ కూడా దీని వెనకాల ఉండొచ్చు అనేది చెప్తా ఉన్నారు. అంటే అప్పుడు ఆయన హెచ్ఎండికి సంబంధించినటువంటి కమిషనర్ గానో లేకపోతే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గానో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన హయాంలోనే వస్తుంది. మనం ఇంకొంచెం ముందుకు వస్తే ట్రాక్స్ అనేది ఇంకా మరింత కొంచెం ఎక్కువ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చాలా ఎక్కువ క్రాక్స్ వచ్చాయి. కొంచెం వెనకాల కన్నా ఇక్కడ కొంచెం బ్రాడ్ గా మనకి క్రాక్స్ కనిపిస్తున్నాయి. రేపు మరింత ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ దీన్ని తొందరగా పట్టించుకోకపోతే అనేది మనము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ క్రాక్స్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ సైకిల్ ట్రాక్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత మేర డ్యామేజ్ అయ్యాయి, అక్కడ అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పట్టినాగులపల్లి నుంచి మనం ఇటువైపు గచ్చిబౌలి వైపున ఉన్నటువంటి సైకిల్ ట్రాక్ మీదకి వస్తే మనం ఇటువైపు చూడొచ్చు. చాలా వరకు మనకి క్రాక్స్ దర్శనం ఇస్తున్నాయి ఈ సైకిల్ ట్రాక్ మీద. ఈ క్రాక్స్ ని ఈ విధంగానే వదిలేస్తే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ ఈ సైకిల్ ట్రాక్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కో కిలోమీటర్ కు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఆ సమయంలో అధికారులు చెప్పారు. ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అధికారులను అడిగితే అంతర్జాతీయ ప్రమాణాలు మేము పాటిస్తున్నాం కాబట్టే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు జరుగుతుంది, ఖర్చు పెడుతున్నామనేటువంటి అంశాలను అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడితేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అనేది గ్రౌండ్ లెవెల్లో క్లియర్ గా గమనించవచ్చు. ఈ క్రాక్స్ అని మరింత ఎక్కువ అవుతున్నాయి. ఒక్కొక్క లైన్ నుంచి కాస్త రెండు లైన్ కూడా క్రాక్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ఈ క్రాక్ వస్తే ఇప్పుడు ఇటువైపున కూడా క్రాక్స్ వస్తున్నాయి. దీన్ని ఈ విధంగానే వదిలేస్తే మరింత ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. పరిస్థితి ఏ విధంగా ఉందో మనము క్లియర్ గా చూడొచ్చు. ఇట్లా మొత్తము ఆ ఇసుక గానీ ఆ కంకర గానీ ఈ తేలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చిన్న. సో ఒకవేళ వర్షాకాలం వస్తే లేకపోతే వాటర్ దీని మీద పడితే మరింత ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ క్లియర్ గా ఈ సైకిల్ ట్రాక్స్ ని చూస్తే అర్థమవుతుంది. దాంతో పాటు మనం ఒకసారి పైన చూస్తే ఇది సోలార్ రూఫింగ్ తో ఏర్పాటు చేశామని చెప్తున్నారు. 24 గంటలు లైటింగ్ ఉండాలి. రాత్రిపూట కూడా ఎవరన్నా సైక్లింగ్ చేసుకోవడానికి వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఈ సోలార్ రూఫింగ్ ని ఏర్పాటు చేస్తున్నాం. రాత్రిపూట కూడా లైటింగ్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఈ పక్కనే మనకి ఇన్వర్టర్ కూడా కనబడుతుంది. ఆ ఇన్వర్టర్ ఆ సోలార్ రూఫ్ కి సంబంధించినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ మనకు కనబడుతుంది. వీటి ద్వారా నిరంతరము లైటింగ్ ఉంటుంది, నిరంతరం సైక్లింగ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది గతంలో అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సౌత్ కొరియా లాంటి ప్రాంతాలు లేకపోతే ఇతర కొన్ని దేశాలకు వెళ్లి అప్పుడున్నటువంటి అధికార యంత్రాంగము వెళ్లి చూసి వచ్చి దాని తర్వాత ఇక్కడ నిర్మిస్తున్నాము అనేది గతంలో ప్రకటించినటువంటి మాట. ఓవరాల్ గా మాత్రం సైకిల్ ట్రాక్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. సరే, మరి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి క్రాక్స్, ఉత్పన్నమవుతున్నటువంటి ఈ క్రాక్స్ పైన సమాధానం చెప్పేది ఎవరు? మళ్ళా అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఈ క్రాక్ ని కవర్ చేసేందుకు ఉత్పన్నం అవుతున్నాయి. మరి దీనికి కూడా మళ్ళా ప్రజాధనమే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఎండి అధికారులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి కింద పైప్ లైన్ వెళ్తుంది అనేటువంటి అంశాలు హెచ్ఎండి అధికారులు చెప్తున్నారు. దాని కారణంగానే దీని క్రాక్స్ వస్తున్నాయని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. అప్పుడే సైకిల్ ట్రాక్ నిర్మించేటప్పుడే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి పైప్ లైన్ వర్క్లు పూర్తయ్యాయా, ఆ పనులు పూర్తయిన తర్వాత ఈ సైకిల్ ట్రాక్ చేపట్టి ఉంటే ఈ విధంగా క్రాక్స్ వచ్చేటివి కావు అనేది వాళ్లే ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్ గా మాత్రం ఈ సైకిల్ ట్రాక్ అనేది 23 కిలోమీటర్ల మేర దాదాపుగా 95 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఇప్పుడు 8 నుంచి 9 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ డ్యామేజ్ అయి ఉంది. వర్షం పడినప్పుడు అంటే గత వర్షాకాలంలో
కొన్ని స్తంభాలు కూడా సైడ్కి ఉన్నటువంటి సోలార్ రూఫింగ్కి ఏమైతే బ్యాలెన్సింగ్ గా పెట్టారో అవి కూడా కొంత డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ వాటర్ కూడా స్టాగ్నేట్ అవుతుంది అనేటువంటి అంశాలను బైసైకిల్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కానీ ఇక్కడ నుంచి వాకింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆన్ రికార్డ్ లో వాళ్ళు మాట్లాడితే కొంత ఇబ్బంది అవుతుందని వాళ్ళు మైక్ ముందు మాట్లాడకుండా ఆఫ్ ద రికార్డ్ లో మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఓవరాల్ గా సైకిల్ ట్రాక్ తో పాటు దాని మీద ఉత్పన్నమైనటువంటి క్రాక్స్ పైన అప్పుడు పనిచేసినటువంటి అధికారుల నిర్లక్ష్యం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ పరశురామ్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.